ఈరోజు వీడియోలో మే 13 జరగబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్లో రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎం అండ్ వీవీప్యాట్ ఈవీఎం కానీ వీవీప్యాట్ కానీ రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు లేదా రీప్లేస్మెంట్ చేసిన తర్వాత మాక్ పోల్ నిర్వహించాలా లేదా అనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అట్లాగే ఈ ఈవీఎంస్ ఏవైతున్నాయి అవి వీవీప్యాట్స్ ఏవైతున్నాయి అవి రీప్లేస్మెంట్ అనేది కొన్ని సందర్భాల్లో మాక్ పోల్ చేసే సందర్భంలో రీప్లేస్ చేయాల్సి రావచ్చు, లేకపోతే యాక్చువల్ పోల్ ఏదైతే ఉందో ఆ యాక్చువల్ పోల్ జరిగే సందర్భంలో కూడా రీప్లేస్ చేయాల్సి రావచ్చు అనమాట. ఆ సందర్భంలో ఇవి మార్చినప్పుడు మనం మాక్ పోల్ చేయాలా లేదా, మార్చడానికి మనం అనుసరించాల్సిన విధానం ఏదైతే ఉందో దాని గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లాగే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ అట్లాగే పీడిఎఫ్లు కానీ ఇంపార్టెంట్ ఫామ్స్ ఫిల్డ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా వెబ్సైట్ అయినటువంటి edu.info.for.all నేను గూగుల్ సెర్చ్లో కొట్టంగానే ఇలా వస్తుంది. ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ వెబ్సైట్లో మీకు అన్ని రకాలైనటువంటి కేవలం ఎలక్షన్కి సంబంధించినవే కాదండి, మిగతా అన్ని రకాలు కూడా జీవోస్, టీచర్ కార్నర్, స్టూడెంట్ కార్నర్, రిజల్ట్, న్యూస్ అన్నీ ఉంటుంది. ఇందులో టీచర్ కార్నర్లో మన టీచర్స్కి ఇంపార్టెంట్ అయినటువంటి అన్ని రకాల డాక్యుమెంట్స్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఎలక్షన్కి సంబంధించినటువంటి ఫిల్డ్ ఫామ్స్, నెక్స్ట్ అట్లాగే మాక్ పోల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, టాలీ షీట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఉన్నాయి. ఒకసారి దాన్ని క్లిక్ చేస్తే దీనిలో మీకు అన్ని రకాల ఫామ్స్ కూడా పీడిఎఫ్లో ఉన్నాయి. వీటిని మీరు అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలక్షన్ ఫిల్డ్ ఫామ్స్, మాక్ పోల్ టాలీ షీటు, మేల్ ఫీమేల్ టాలీ షీటు, స్పెషల్ కేసెస్, ఓపీవై డ్యూటీస్, ఇలా ఎలక్షన్కి సంబంధించినటువంటి 39 ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అన్ని రకాలైనటువంటి కూడా ఇక్కడ పీడిఎఫ్లో ఉన్నాయి. కాబట్టి నా సైట్లోకి వెళ్ళి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లాగే మిగతా అన్ని సందర్భాల్లో మన టీచర్స్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఎస్సీఆర్టీ న్యూ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, మిగతా లేటెస్ట్గా వచ్చిన జీవోస్ కావచ్చు, అన్నీ కూడా ఈ సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈవీఎంలు వీవీప్యాట్లు రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం అనుసరించాల్సినటువంటి ప్రాసెస్ ఒకసారి చూద్దాం. రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎం వీవీప్యాట్ డ్యూరింగ్ ఆర్ బిఫోర్ యాక్చువల్ పోల్. ఇక్కడికి వచ్చేసరికి ఇందులో మనకి రీప్లేస్మెంట్ అనేది 3 రకాలుగా ఉంటుంది. అవి ఒకసారి చూస్తే ఫస్ట్ వన్, బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో అది మాత్రమే డిఫెక్టివ్ ఉంటే, అంటే బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో అది మాత్రం పనిచేయకుండా ఉంటే మనం ఏం చేయాలంటే అప్పుడు రీప్లేస్ కంప్లీట్ సెట్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్, ఈ టోటల్ సెట్ ఏదైతే ఉందో టోటల్ సెట్ని కూడా మనం రీప్లేస్ చేయాలి. అది ఎప్పుడు అంటే డ్యూరింగ్ యాక్చువల్ పోల్. మాక్ పోల్ అయిపోయిన తర్వాత మామూలు 7కి మన నార్మల్ పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో అది పనిచేయకుండా పోతే పూర్తిగా బ్యాలెట్ యూనిట్ కానీ కంట్రోల్ యూనిట్ కానీ ఈ రెండిట్లో ఏది డిఫెక్టివ్ ఉన్నా సరే అవి పనిచేయకుండా ఆగిపోయినప్పుడు మనం కంప్లీట్ టోటల్ సెట్ మొత్తాన్ని కూడా అంటే బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ మూడింటిని రీప్లేస్ చేయాలి. మరి మాక్ పోల్ సంగతి వచ్చేసరికి మళ్ళీ మాక్ పోల్ కండక్ట్ చేయాలా? మళ్ళీ మాక్ పోల్ కండక్ట్ చేయాల్సి వస్తే మళ్ళీ అందరికీ 50 ఓట్లు వేయించాలా? అప్పటికే సమయం యాక్చువల్ పోల్ కాబట్టి జరిగేది టైం వేస్ట్ అయిపోతుంది. దానికి సంబంధించి మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్. మాక్ పోల్ బై కాస్టింగ్ 1 vote టు ఈచ్ అన్మాస్క్డ్ బటన్. కొత్త సెట్ ఓపెన్ చేసిన తర్వాత వాటి కనెక్షన్ ఇచ్చిన తర్వాత మాక్ పోల్ చేయాలి. కానీ ఉదయం మాక్ పోల్ చేసినట్టు అన్నిటికీ కూడా అసెంబ్లీకి, పార్లమెంట్కి 50 ఓట్లు చేసినట్టు కాకుండా బ్యాలెట్ యూనిట్లో ఉన్నటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్క ఓటు చొప్పున అన్మాస్క్ చేసినటువంటి బటన్స్ ఏవైతే ఉన్నాయో అంటే పోటీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క ఓటు చొప్పున మాక్ పోల్ అనేది కండక్ట్ చేయాలి. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. మాక్ పోల్ అయిపోయి యాక్చువల్ పోల్ జరుగుతున్నప్పుడు బ్యాలెట్ యూనిట్ కానీ కంట్రోల్ యూనిట్ కానీ ఏమైనా డిఫెక్ట్ అయ్యి పని చేయకుండా ఉంటే అప్పుడు టోటల్ సెట్ మొత్తాన్ని మార్చాలి. మార్చిన తర్వాత మళ్ళీ మాక్ పోల్ కండక్ట్ చేయాలి. కానీ ఆ పూర్తి మాక్ పోల్ అనేది ఏదైతే ఉందో అది 50 ఓట్లు కాకుండా ఒక్కొక్క కంటెస్టింగ్ క్యాండిడేట్కి 1 ఓటు చొప్పున వేయించాలి. నెక్స్ట్, రిమూవ్ వీవీప్యాట్ బ్యాటరీ, సీల్ డిఫెక్టివ్ యూనిట్స్ ఇన్ క్యారింగ్ కేసెస్. తర్వాత మనం ఏం చేయాలంటే వీవీప్యాట్ బ్యాటరీ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి ఆ డిఫెక్టివ్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకొచ్చినటువంటి క్యారీ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టాలి. ప్రిపేర్ పిఆర్ఓ రిపోర్ట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 5. అట్లాగే మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంది. దాంట్లో పార్ట్ 1 పార్ట్ 5లో
మాక్ పోల్కి సంబంధించి. అట్లాగే ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటి రీప్లేస్మెంట్కి సంబంధించి రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ తర్వాత కేవలం కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో అది డిఫెక్టివ్ ఉంటే, ఇక్కడ డిఫరెన్స్ మనం గమనించాలి. పైన కంట్రోల్ యూనిట్ డిఫెక్టివ్ ఉంటే టోటల్ సెట్ మొత్తాన్ని మార్చాలి మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి బ్యాటరీ మాత్రమే డిఫెక్టివ్గా ఉంటే అప్పుడు రీప్లేస్ ఏం చేయాలంటే రీప్లేస్ కంట్రోల్ యూనిట్ బ్యాటరీ ఓన్లీ. కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే రీప్లేస్ చేయాలి. టోటల్ కంట్రోల్ యూనిట్ని కానీ సెట్ మొత్తాన్ని రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే మళ్ళీ ప్రత్యేకంగా మాక్ పోల్ కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇందాక సెట్ మొత్తాన్ని మార్చాం కాబట్టి ఒక్కొక్క ఓటు చొప్పున కండక్ట్ చేసాము. కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి బ్యాటరీ మార్చినప్పుడు మాక్ పోల్ అనేది మళ్ళీ నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్లో పార్ట్ 2 ఏదైతే ఉందో కంట్రోల్ యూనిట్ బ్యాటరీకి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ ఉన్నటువంటిది అది ఫిల్ చేయాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి వీవీప్యాట్ ఏదైతే ఉందో అది డిఫెక్టివ్గా ఉంటే, వీవీప్యాట్ ఏదైతే ఉందో అది పనిచేయకుండా ఉన్నప్పుడు, ఏది యాక్చువల్ పోల్ జరుగుతున్నప్పుడు వీవీప్యాట్ మధ్యలో పనిచేయడం ఆగిపోయినప్పుడు ఏం చేయాలంటే రీప్లేస్ వీవీప్యాట్ ఓన్లీ. అప్పుడు సెట్ మొత్తాన్ని మార్చాల్సినటువంటి అవసరం లేదు. వీవీప్యాట్ పనిచేయకుండా పోయినప్పుడు కేవలం ఒక వీవీప్యాట్ మాత్రమే మార్చాలి. మళ్ళీ దానికి కూడా సపరేట్గా మాక్ పోల్ ఏదైతే ఉందో అది కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ ఏం చేయాలంటే వీవీప్యాట్లో ఉన్నటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి వీవీప్యాట్ క్యారింగ్ కేస్ ఏదైతే ఉందో దానిలో పెట్టాలి. నెక్స్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్లో పార్ట్ 5 ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయాలి. అలా కాకుండా వీవీప్యాట్లో ఉన్నటువంటి బ్యాటరీ డిఫెక్టివ్ అయితే, ఇందాడేమో వీవీప్యాట్ పూర్తిగా డిఫెక్టివ్ అయితే అని చెప్పేసి అనుకున్నాం, అసలు పనిచేయకుండా పోతే. ఇప్పుడు వీవీప్యాట్లో ఉన్నటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో అది పనిచేయకుండా పోయినప్పుడు రీప్లేస్ వీవీప్యాట్ బ్యాటరీ ఓన్లీ. అప్పుడు వీవీప్యాట్ మొత్తాన్ని మార్చకుండా కేవలం వీవీప్యాట్లో ఉన్నటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మారుస్తాము. అట్లాగే దీనికి సంబంధించి ఎటువంటి మాక్ పోలు కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే దీనికి సంబంధించినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్లో దీన్ని ఎక్కడా కూడా మనం మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇదంతా కూడా మనం ఇప్పుడు డ్యూరింగ్ పోల్, అసలైన పోలు 7 నుంచి మార్నింగ్ 7 తర్వాత జరిగే పోల్ గురించి చెప్పుకున్నాం. అలా కాకుండా బిఫోర్ యాక్చువల్ పోల్ అంటే అసలైనటువంటి పోలింగ్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవడానికి ముందే కనుక ఈ డివైజెస్ డిఫెక్టివ్ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఎనీ డిఫెక్టివ్ ఏదైనా సరే లోపం ఉంటే మనం ఏం చేయాలంటే రీప్లేస్ డిఫెక్టివ్ యూనిట్స్ ఓన్లీ. ఏదైతే పని చేయకుండా ఉందో దాన్ని మాత్రమే మార్చాలి. ఎందుకని ఇంకా అసలైనటువంటి పోల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మనకి అసలైన పోల్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి కంట్రోల్ యూనిట్ పనిచేయబోతే కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అయితే బ్యాలెట్ యూనిట్, ఏదైతే డిఫెక్టివ్ యూనిట్ ఉందో దాన్ని మాత్రమే మనం రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ తర్వాత కంటిన్యూ మాక్ పోల్ విత్ న్యూ యూనిట్స్. ఆ డిఫెక్టివ్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చిన తర్వాత కొత్త యూనిట్స్ తీసుకొచ్చిన తర్వాత మాక్ పోల్ యాజ్ యూజువల్గా మనం కంటిన్యూ చేయాలి. యాజ్ యూజువల్ అంటే అసెంబ్లీకి, లోక్సభకి సంబంధించి 50 యూనిట్లు 50 ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పోల్ చేయించాలి. ప్రిపేర్ పిఆర్ఓ రిపోర్ట్ పార్ట్ 1 and 4. తర్వాత దీనికి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్లో పార్ట్ 1, 4 ఏదైతే ఉందో అది ఫిల్ చేయాలి ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు. రిటర్న్ డిఫెక్టివ్ యూనిట్స్ టు సెక్టర్ ఆఫీసర్. ఆ డిఫెక్టివ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన సెక్టర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారికి అప్పచెప్పాలి. సో ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్ పోల్కి మాక్ పోల్ సమయంలో కనుక యూనిట్స్ కనుక పనిచేయకుండా ఉంటే ఏదైతే పని చేయలేదో దాన్ని మాత్రమే మారుస్తాము, మాక్ పోల్ యాజ్ ఇట్ ఈస్గా కండక్ట్ చేస్తాము. అలా కాకుండా యాక్చువల్ పోల్ స్టార్ట్ అయిన తర్వాత కంట్రోల్ యూనిట్ కానీ బ్యాలెట్ యూనిట్ కానీ పనిచేయకుండా పోతే టోటల్ సెట్ మొత్తాన్ని మారుస్తాము. ఒక్కొక్క కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క ఓటు చొప్పున మాక్ పోల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే కంట్రోల్ యూనిట్లో బ్యాటరీ కానీ వీవీప్యాట్లో బ్యాటరీ కానీ పనిచేయడం మానేస్తే కేవలం బ్యాటరీ మాత్రం రిమూవ్ చేస్తాము. నెక్స్ట్ అట్లాగే ఎటువంటి మాక్ పోల్ కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత డు నాట్ ఓపెన్ సీల్డ్ వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ ఇన్ ఎనీ కేస్. అట్లాగే వాటిని సీల్ చేసేసిన తర్వాత ఈ వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు. ఆల్వేస్ స్విచ్ ఆఫ్ సియు బిఫోర్ ఎనీ కనెక్షన్ ఆర్ డిస్కనెక్షన్. అట్లాగే కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో దానికి బ్యాలెట్ యూనిట్ కానీ వీవీప్యాట్ కానీ కనెక్షన్ ఇచ్చేటప్పుడు లేదా కనెక్షన్ తొలగించేటప్పుడు ఎల్లప్పుడూ కూడా కంట్రోల్ యూనిట్ని స్విచ్ ఆఫ్ చేయాలి. స్విచ్ ఆఫ్ చేయకుండా కంట్రోల్ యూనిట్ నుండి బ్యాలెట్ యూనిట్ని కానీ వీవీప్యాట్ని కానీ కనెక్షన్ ఇవ్వటం కానీ కనెక్షన్ తీయటం కానీ చేయకూడదు. ఆల్వేస్ కనెక్ట్ బై మ్యాచింగ్ రెడ్, బ్లాక్ కలర్ కోడ్. అట్లాగే వీటికి మనం కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు
వాటి యొక్క కన్సర్న్ కలర్స్ ఉన్నటువంటి సాకెట్స్ రెడ్ దాన్ని రెడ్ దాంట్లోనూ బ్లాక్ దాన్ని బ్లాక్ దాంట్లోనూ ఉండేలాగా వాటికి కనెక్షన్ అనేది ఇవ్వాలి. పుట్ వివిప్యాట్ స్విచ్ ఇన్ అన్లాక్ పొజిషన్ బిఫోర్ స్విచ్చింగ్ ఆన్ సియు. అట్లాగే వివిప్యాట్ కంట్రోల్ ఇంటి కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ స్విచ్ ఆన్ చేయడానికి ముందు వివిప్యాట్కి సంబంధించినటువంటి పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని అన్లాక్ పొజిషన్లో ఉంచాలి అని చెప్పేసి అంటున్నారు. అన్లాక్ పొజిషన్లో అంటే వర్టికల్గా అనమాట. మనకి ఇక్కడ ఇమేజ్లో కనబడుతుంది. నెక్స్ట్ ఈవీఎం వివిప్యాట్కి సంబంధించి కనెక్షన్స్ ఇవ్వటం మనకి ఇక్కడ ఒక ఇమేజ్లో చూపిస్తున్నారు. కంట్రోల్ యూనిట్ నుంచి వివిప్యాట్కి కనెక్షన్ ఇస్తాము. నెక్స్ట్ నెక్స్ట్ బ్యాలెట్ యూనిట్ని వివిప్యాట్కి కనెక్ట్ చేస్తాము ఈ విధంగా. నెక్స్ట్ సేమ్ పార్లమెంట్ కూడా అట్లాగే కంట్రోల్ యూనిట్ నుంచి వివిప్యాట్. ఇంకొక విషయం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా బ్యాలెట్ యూనిట్కి లెఫ్ట్ సైడు వివిప్యాట్ ఉండాలి. ఈ రెండు కూడా మనం మెన్షన్ చేసినటువంటి బ్యాలెట్ యూనిట్ నెక్స్ట్ వివిప్యాట్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉంటాయి. కంట్రోల్ యూనిట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. అట్లాగే ఏదైనా ఏదైనా పిఎస్లో పోలింగ్ స్టేషన్లో మోర్ దాన్ 1 బ్యాలెట్ యూనిట్ ఉంటే, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 16 కంటే ఎక్కువ ఉంటే మనకు అదనంగా ఇంకొక బ్యాలెట్ యూనిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అదనంగా ఇచ్చినటువంటి బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని మొదటి బ్యాలెట్ యూనిట్ కనెక్ట్ చేయాలన్నమాట. ఇది ఫస్ట్ బ్యాలెట్ యూనిట్. దీనికి ఇచ్చినటువంటి కనెక్షన్ సాకెట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెట్ యూనిట్ 1ని కనెక్ట్ చేయాలి. అట్లాగే ఇంకొక బ్యాలెట్ యూనిట్ 3 ఉంటే కనుక 3 బ్యాలెట్ యూనిట్ యొక్క సాకెట్ని బ్యాలెట్ యూనిట్ 2కి కనెక్ట్ చేయాలి. ఇట్లా ఎన్ని ఉంటే బ్యాలెట్ యూనిట్లు అన్ని కనెక్షన్లు ఇచ్చుకుంటే వెళ్ళాలి. ఈ విధంగా ఈవీఎంస్ వివిప్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనెక్షన్ ఎలా సెట్ చేసుకోవాలి. అట్లాగే ఇవి కనుక పనిచేయటం మానేస్తే రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు మాక్ పోల్ ఎలా చేయాలనే విషయం గురించి మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం.